ఖాన్ గారు, అలాగే కిందటి సంవత్సరం ప్రెసిడెంట్గా మా ఎంఈబిఏ గుప్తా గారు, వీరందరి ఆధ్వర్యంలో క్లబ్ మొత్తం టీం అందరి ఆధ్వర్యంలో ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేయడంతో జయప్రదంగా నడుస్తూ ఉంది. ఈరోజు పర్లేదండి మీరు అక్కడ ఉండమ్మా, మీరు చూడండి. ఓనర్గా వచ్చినటువంటి ఉషారాణి గారికి, అలాగే ఉషారాణి గారికి, అలాగే గాంధీ గారికి, అలాగే మన మహేశ్వరరావు గారికి, అలాగే మన గుప్తా గారికి, అందరికీ, అలాగే మన ముందున్నటువంటి ఎల్ఐ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ క్లబ్ అలయన్స్ క్లబ్ అంటేనే ఒక సర్వీస్ చేసే క్లబ్గా మన విశాఖపట్నంలోనే ఉంది. మరి ఇటువంటి క్లబ్కి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, ఒక ప్రెసిడెంట్గా నన్ను ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలయన్స్ క్లబ్ అంటే ఏదో సర్వీస్ కాకుండా, ఏదో ఎంటర్టైన్మెంట్ కాకుండా అన్నది కాదు. ప్రతి సర్వీస్ చేయడానికి ఇటు ఈ క్లబ్లోని ఒక మంచి డోనర్స్ ఉన్నారు. అందులోని మన చెప్పుకోవడానికి మన వీరభద్రరావు గారు, అలాగే మన వెంకటరెడ్డి గారు, అలాగే గాంధీ గారు. మనం ఏమైనా ఈ క్లబ్కి ఎవరైనా నీడ్స్, ఎవరికైనా పూర్ పీపుల్స్కి ఏమైనా అవసరం ఉంది అంటే వాళ్ళకు ఒక విషయం మనం చెప్పామంటే ఇమ్మీడియట్లీగా సరే మా నుండి ఏం కావాలని చెప్పేసి ఈ క్లబ్లో ఈ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. మరి అటువంటి క్లబ్లో నన్ను ప్రెసిడెంట్గా చేయడం, అలాగే మా టీంని. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉషారాణి అట్లూరి. మేము అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105 ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అలయనిస్టిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఫర్ ది ఇయర్ 25 and 26 కోసము. ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ 105 గవర్నర్గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నాతో పాటు క్యాబినెట్ కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఈ 105 డిస్ట్రిక్ట్ అనేది అసలు అలయనిస్టిక్ ఇయర్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు మొదలైన మొట్టమొదటి డిస్ట్రిక్ట్ ఇది. ఎందుకంటే వ్యవస్థాపకులు శ్రీ బి తిరుపతి రాజు గారు, ఆయన ఈ విశాఖపట్నం నుంచే ఉన్నారు. మిగతా ఎన్నో క్లబ్స్తో అసోసియేట్ అయ్యి ఆయన మదిలో మెదిలిన ఆలోచన ప్రకారము ఈ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది 2008 సంవత్సరంలో విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. చార్టర్ డిస్ట్రిక్ట్గా 105 మొదలైంది. ఇక్కడ నుంచి దాదాపు మొత్తం నేషన్ అంతా స్ప్రెడ్ అయ్యి దాదాపు ఇండియాలో 80 డిస్ట్రిక్టులుగా చెంది అక్కడ నుంచి దాదాపు 20 కంట్రీస్కి విస్తరించింది. ఇది దేశీయంగా అంటే ఇతర సోషల్ క్లబ్స్ లాంటిదే ఇది కూడానండి, సర్వీస్ ఓరియంటెడ్ క్లబ్బే ఇది కూడా. కాకపోతే మన మిగతా క్లబ్స్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే అవి ఇంటర్నేషనల్గా స్టార్ట్ అయ్యి మన ఇండియాకి రావటం జరిగింది. బట్ ఈ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏంటంటే మన ఇండియాలో మొదలయ్యి ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అవటం జరుగుతూ ఉంది. దాదాపు నేషనల్గా ఏంటి, ఇంటర్నేషనల్గా ఏంటి దాదాపు 25,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఇప్పటికి ఇది 17వ సంవత్సరం ఈ క్లబ్ మొదలయ్యి. మేము కూడా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు